సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. థ్యాంక్ యూ. సో, ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నీ ఒక ఎత్తు సార్. అంటే ఇంతకుముందు 2000లో తీసిన మూవీ 'మనోహరం'కి అప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అంటే సమాజానికి ఉపయోగపడనివి ఏంటని అప్పుడు చూపించారు. మళ్ళీ ఇప్పుడు 'యుఫోరియా' నుంచి అంటే అప్పటినుంచే మీ మైండ్‌లో ఉండేనా? లేదంటే మీరు అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా సార్! అంటే ఇంత డిఫరెంట్ మూవీకి. మీరంటే ఒక హిస్టారికల్ మైథాలజీ ఇలా ఉంది మా మైండ్‌లో. మళ్ళీ సడెన్‌గా ఇక్కడ 'యుఫోరియా' వచ్చారు. అంటే ఇంత చేంజ్ ఎలా వచ్చింది సార్? అంటే నాకే నా మీద బోర్ కొట్టింది. దాదాపు సార్. ఒక 8 ఏళ్ళు సార్. పీరియాడిక్ సినిమాలు తీయడం మూలంగా సార్. హిస్టారికల్ రుద్రమదేవైన, మైథాలజీ హ్మ్. శాకుంతలమైన. సో, దాంతో నాకు ముందు ఈ సెట్స్, సీజీలు పక్కన పెట్టి సార్. ఒక సోల్‌ఫుల్ కథ చెప్పాలనిపించింది. సార్. సో, అనిపించి నేను ఈ కథను అనుకోవడం జరిగింది. సార్. హ్మ్. అంటే ముందు మీరు మాట్లాడుతూ టీజర్ లాంచ్ అప్పుడు మీరు మాట్లాడుతూ ఒక వర్డ్ అన్నారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. 'సారా అర్జున్' లేకపోతే సినిమానే వద్దు అనుకున్నాను అని. మీరు చాలా తక్కువగా అంటారు ఇలాంటి వర్డ్స్. అవును, అవును. సో, అంతగా ఇంపాక్ట్ ఏం చేసింది సార్? అంటే ఆ క్యారెక్టర్‌ని ఊహించుకొని రాసారా? లేదంటే అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు అనాల్సొచ్చింది సార్? అంటే ఇది నేను అంటే చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేశానండి. యెస్ సార్. సో, చాలా ఇన్సిడెంట్స్ ఒకటని కాదు. సార్. సో, దాంట్లోంచి సార్. పర్టికులర్గా ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద ఇది దాని చుట్టూ తిరుగుతుంది కథ. సో, దానికి నాకు అమ్మాయి చాలా ఇంపార్టెంట్. ఒక కరెక్ట్గా అడాలసెన్స్ ఏజ్లో ఉన్న అమ్మాయి. సార్. 13 to 19 ఆ ఏజ్ 17 ఇయర్స్ గర్ల్ అవసరం. సో, తన మీద బేసే ఉంటుంది కథ కూడా. సార్. సో, అంటే మనకి అపియరెన్సు చాలా టెండర్గా, చాలా ఫ్రెష్గా ఉండాలి. యెస్ సార్. పెర్ఫార్మెన్సు బాగా ఉండాలి. ఈ రెండింటి కాంబినేషను మేము 'పొన్నియిన్ సెల్వన్' సినిమా చూసేప్పటికి తను యంగ్ ఐశ్వర్య రాయ్ కింద చేసింది. ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని అసలు అంటే ఈ కథలో ఆ పాత్ర ఎంత కీలకం అంటే సార్. ఆ పాత్ర పండితేనే సినిమా సోల్ నేను అనుకున్నది కమ్యూనికేట్ అవుతుంది. సో, అందుకని ఇంకా నిజంగానే ఒకవేళ ఈ పాత్రకి తగ్గ ఆర్టిస్ట్ దొరక్కపోతే సార్. మనం వేరే కథకి వెళ్ళడం బెటర్. కానీ ఎవరిని పడితే వాళ్ళని మనం కాంప్రమైజ్ అవ్వలేం యెస్ సార్. అనేంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి అది. రేపు పొద్దున్న సినిమా చూసాక మీకు తెలుస్తుంది. సో, అందుకని 'సారా అర్జున్' ఉంటే చేద్దాం, లేకపోతే ఇంకో కథ చేద్దాం అనేంత నిర్ణయం నేను మా నీలిమ, మా యుక్త మేమందరం కలిసి తీసుకున్న డెసిషన్. బట్ ఆ అమ్మాయి కథ వినడం, ఆ అమ్మాయి చాలా వయసులో చిన్నదైనా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి లేదు ఇది ఎంత సెన్సిటివ్ విషయాన్ని ఇప్పుడు చెప్పి తీరాలి అని చెప్పి తను ఈ పాత్రని పోషించడానికి రావడం మాకు నిజంగా చాలా గొప్ప ఇదని చెప్పచ్చు. ఓకే. ఒక టైంలో మీరు 'ఒక్కడు' మూవీ మంచి భారీ హిట్, బంపర్ హిట్ అయింది. సో, అప్పుడు స్వప్నగా అనుకున్న ఒక క్యారెక్టర్ భూమిక గారు, స్వప్నగా తప్పితే నేను ఇంకా ఊహించుకోలేనన్న మీరే, ఇంకొకరుగా ఊహించుకోలేనన్న మీరే, ఇప్పుడు ఈ మూవీలో ఒక క్యారెక్టర్ హిందీ అనే క్యారెక్టర్ తోటి ఇంకొకసారి చేంజ్ ఓవర్. అంటే ఈ చేంజ్ ఓవర్ కూడా ఎలా చూడొచ్చు సార్? అంటే మిమ్మల్ని అంటే అప్పుడు అలా అన్న మీరు, మళ్ళీ ఇప్పుడు ఇలా అన్న మీరు, అంటే మేము ఎలా ఆలోచించాలి సార్? అంటే నేను యాక్చువల్గా ఒక్కడిలో స్వప్నాన్ని ఒక చక్కగా, ఒక అమాయకంగా, అందంగా కనిపించే ఒక అమ్మాయి కదా. సో అలాంటి అమ్మాయిని నేను ఇందులో యంగ్ మదర్గా ఊహించలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు స్వప్న క్యారెక్టర్ నేనే రాశాను కదా. అవును. సో నేను రాసుకున్న నా స్వప్ననే మదర్గా నేను ముందు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. కానీ కథకి ఒక యంగ్ మదరే అవసరం. సో అందుకని
ఈ భూమికి అయితే చాలా బాగుంటుంది. సో అందులోనూ ఇది పెర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఓకే. సో అందుకని ఈ కథని ఆ పాత్రని అమ్మాయికి చెప్పిన వెంటనే తను కూడా ఛాలెంజింగ్గా లేదు ఈ కథ చెప్పి తీరాలి, నేను చేస్తానని తను ముందుకు రావడం జరిగింది. రేపు పొద్దున మీరు సినిమా చూసాక సార్ ఒక్కడులో స్వప్నగా ఎంత మెప్పించిందో ఇందులో వింధ్యా వేములపల్లి అమ్మాయి క్యారెక్టర్ సార్. పేరు, తను అంతకంటే ఎక్కువ మెప్పిస్తుంది. ఓకే. గ్లిమ్స్ కానీ టీజర్ లాంచ్లు కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చూస్తే మాకు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఒక ఒక టీచర్గా అందరికీ చెప్పే ఒక టీచర్ తన కొడుకు విషయానికి వచ్చేసరికి మర్డర్ చేయాల్సి వస్తుంది. సో అదొక క్యారెక్టర్ మాకు క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఈ సమాజంలో జరిగేవి మోస్ట్లీ అలాగే ఉన్నాయి సార్. అంటే డ్రగ్స్, అంటే మిడ్ నైట్ డ్రగ్స్. సో డ్రగ్స్, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, ఇలా చాలా ఫ్యామిలీస్ సఫర్ అయ్యాయి, స్పాయిల్ అయిపోయాయి, చాలా లైఫ్లు పోయాయి. సో అంటే మీరు ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, అంటే మీరు చాలా దగ్గరగా చూసుంటారు. అంటే మీరు అంటే ఎక్కడి వరకు చూసారు సార్? అంటే ఒక ఫ్యామిలీ తీసుకున్నారా, లేదంటే మీకు దగ్గరగా ఉన్న ఫ్యామిలీని చూసి రాసారా? ఎలా ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇది ఒక పర్టికులర్ ఫ్యామిలీని చూడటం, ఫ్యామిలీని దగ్గరుండి మనం ఇది చేయడం కదండి. రోజు పేపర్లో వస్తున్న విషయాలు అవి. ఓకే. సో ఒకటి రెండు ఇన్సిడెంట్లు కాదు, ఎవ్రీ వీక్ ఎక్కడో చోట ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి ఇన్సిడెంట్స్ అన్నీ. అవును సార్. సో వాటిని డెపిక్ట్ చేయడం జరిగింది తప్పితే ఒక పర్టికులర్ కేసునో పర్టికులర్ ఇదో కాదు. ఇది జనరలైజ్ చేసి చెప్పిన కథ అండి. ఓకే. సో టీజర్ లాంచ్లో కూడా మీ డాటర్ చాలా ఎమోషనల్ అయ్యారు. అక్కడ అందరం కూడా అట్లా చూస్తూ అట్లా ఉండిపోయాం సార్. అంటే ఆ క్షణం మీకు ఏమనిపించింది సార్? సడన్గా అంత చాలా ఎమోషన్ అయ్యారు అసలు. అంటే ఈ కథ చెప్పటం చాలా అవసరం అని మా ఫ్యామిలీ మొత్తం నమ్మాం. ఈ కథ నేను రాసిన దగ్గర నుంచి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ప్రతి స్టేజ్లోనూ కథలో నాతో డిస్కస్ చేసి, ఇప్పుడు దీనికి ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా వివిధ దశల్లో అవసరమైంది నాకు. సో మదర్గా రాగిణి కానీ, పిల్లలుగా నీలిమ, యుక్త కానీ, సో వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు స్టోరీ డిస్కషన్స్లో. సో అందుకని ఈ కథను చెప్పబోతున్నామే అనే ఒక ఎక్సైట్మెంట్కి లోనైంది. జనరల్గా నీలిమ వెరీ స్ట్రాంగ్. సో దాంతో ఇంకా ఈ కథని ఆడియన్స్ ముందు పెట్టబోతున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ తోటి ఎమోషనల్ అయింది తప్ప ఇంకా వేరే ఏం కాదు. ఇది టోటల్గా ఈ సినిమాయే మా అందరికీ ఒక ఎమోషన్, మా ఫ్యామిలీకే. లిటరల్లీ షాక్ సార్. రేపు పొద్దున్న ఇదే ఎమోషనల్ కనెక్ట్ ఆడియన్స్ ప్రతి ఫ్యామిలీలో కూడా ఫీల్ అవుతారనే అనిపిస్తుంది మాకు. ఓకే. సో సారా అర్జున్ గారు కానీ, భూమిక గారు కానీ, మాకు తెలిసిన వాళ్ళు ఆడియన్స్ అందరికీ, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. సో మనకు తెలిసిన గౌతమ్ మీనన్ గారు తప్పితే, అంటే కథకి బలాన్ని బట్టి, క్యారెక్టర్ బట్టి చూస్ చేశారా సార్? లేదంటే మీరు అనుకుంటే క్యాస్ట్ చాలా స్టార్ క్యాస్ట్ ఉంటుంది, అంటే ఎలా తీసుకున్నారు సార్? ఇది కథకు తగ్గట్టే తీసుకున్నాను. ఎందుకంటే ముందు ఇందులో అందరూ కొత్త వాళ్ళు కావాలి సార్. సో భూమిక, సారా అర్జును, గౌతమ్ మేనను వీళ్ళు తప్ప మిగతావన్నీ ఈ అడాల్సెన్స్ ఉంటేనే, ఏజ్ మరి తక్కువ ఏజ్ కదా, ఈ పెద్ద ఏజ్ని మనం తక్కువ ఏజ్ల కింద చూపించడం ఈ రోజుల్లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే ఇది కాదు. అందులో ఫ్రెష్ ఫేస్లు కావాలి. అందుకనే ఈ ఆడిషన్స్ చేసి ఒక 6 నెలల పాటు ఈవెన్ వర్క్షాప్ కండక్ట్ చేసి, ఇప్పుడు ఈ విఘ్నేష్ గవిరెడ్డి, ఈ పృథ్వీరాజ్ అడ్డాల, ఈ లిఖిత యలమంచిలి వీళ్ళందరినీ కూడా ఆడిషన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ పాత్రలకి కొత్త వాళ్ళే న్యాయం చేయగలరు. మీకు పాత్రలే కనబడాలి తప్పితే వాళ్ళ ఇమేజ్ కనబడకూడదు. సో అందుకని కాస్టింగ్ ఇలా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు చాలా వరకు మీరు తీసిన ఒక్కడు మూవీ రిలీజ్ అయ్యి మళ్ళీ హిట్ కొట్టింది. తర్వాత మహేష్ బాబు గారు వారణాసి మూవీ ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ చేస్తున్నారు. అంటే మీ అండర్లో ఒక 3 మూవీస్ చేశారు. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది సార్? అంటే 3 మూవీస్కి వర్క్ చేశారు కదా, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ కూడా అటువంటిది.
ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే ఏమనిపించడం కాదు, అంటే ఏం చెప్తారు? మహేష్ ఎప్పుడు కూడా హ్మ్. డైరెక్టర్స్ హీరో. ఒక సార్. ప్రతి డైరెక్టర్ కూడా తను అనుకున్నది చెప్పటానికి అద్భుతమైన ఆయుధం మహేష్ బాబు. సార్. సో అలాగా మనందరం డైరెక్టర్లు అందరం మహేష్ అనే ఒక ఆయుధాన్ని ఎవరెవరు ఎలా ప్రయోగించారు, ఎలా వాడారు అనేది ఓకే. అతను అంత స్టామినా ఉంది. ఓకే. సో ఇప్పుడు రాజమౌళి చేతిలో పడేసరికి అది ఖచ్చితంగా ఆ, ఇప్పుడు అందరూ అంటున్నట్టు ప్యాన్ వరల్డ్గా అందులో ఆ బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఆ, ఖచ్చితంగా మహేష్ పరిధిని ఒక 10 రెట్టింపు చేసే స్థాయి వస్తుంది అనిపిస్తుంది. ఓకే. మా సీక్వెల్ ఎప్పుడు తీస్తున్నారు సార్? ప్రతాపరుద్రుడు. అదొకటి బ్యాలెన్స్ ఉంది అవును, సార్. అవును, అది కాకుండా మళ్ళీ రానా గారితో హిరణ్యకశిప. అవును. ఇవి మా ముందుకు ఎప్పుడు వస్తాయి సార్? మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రతాపరుద్రుడు ఖచ్చితంగా తీస్తారండి. అది ఎవరై ఉండొచ్చు సార్? అది ఇంకా ఎవరు అనేది అనుకోలేదు కానీ, ఓకే అలాగే హిరణ్యకశిప ఇదివరకు అనుకున్న సెటప్లో కాకుండా సార్. దాన్ని వేరే రకంగా, వేరే ఎంటైర్లీ డిఫరెంట్ సెటప్ తోటి దాన్ని కూడా చేస్తానండి. రెండు ఖచ్చితంగా నేను నా నుండి ఇవి చేస్తాను అనే అనౌన్స్మెంట్ వచ్చిందంటే చేసి తీరుతాను అంతే. ఓకే. లేట్ అయినా కానీ తీస్తా. ఈసారి కరెక్ట్గా అన్ని వనరులు కరెక్ట్గా సమకూరాక ఈ సీజీల జోరికి వెళ్దాం అనేది డిసైడ్ అయ్యాను గట్టిగా. సార్. సో అందుకని ఇప్పుడు ఆ వనరులు సమకూరడం ఏంటి మొదలు పెడతాం. ఓకే. ఒకటి సీక్వెల్ ఎప్పుడు సార్? అబ్బాయి అక్కడికి సీక్వెల్ మళ్ళీ మీరు తీసిన సీక్వెల్ ఉండదు ఒక్కడికి. ఓకే. అంటే ఒక్కడికి సీక్వెల్ రాకపోయినా ఒక్కళ్ళలాంటి సినిమాలు చాలా వచ్చేసాయి. అంటే అన్అఫీషియల్ సీక్వెల్స్ లాంటివి చాలా వచ్చేసాయి. ఇప్పుడు నేను తీసిన సినిమాల్లోనే ఒక్కడ పోలిక ఉందని నన్ను పాటు వాయించారు చాలామంది. అందుకని మళ్ళీ ప్రత్యేకంగా సీక్వెల్ పేరు తీస్తే అది అసలు వర్కౌట్ అవ్వదు. సో ఒకప్పుడే మీరు హిస్టారికల్ అంటే చరిత్రను చూపించడంలో స్పెషలిస్ట్. ఇందాక నేను చెప్పినట్టు అది మా మైండ్లో మాకు అది స్టోర్ అయ్యి ఉండిపోయింది సార్. తర్వాత యుఫోరియా వచ్చేసరికి అదేంటి ఈ టైంలో అందరూ అంటే ఆడియన్స్ అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నాం ఈ టైంలో అందరూ హిస్టారికల్ అంటే ఇప్పుడు రామాయణ మహాభారత్ ఇక్కడ చూస్తే కూడా భాగవతం అన్నీ అవే ఉన్నాయి సార్. సో మీరు యుఫోరియా తీయడానికి అంత స్ట్రాంగ్ పాయింట్ ఏంటని నా డౌట్ సార్. అదే అండి మీరు అన్నట్టు నేను యాక్చువల్గా 27 years బ్యాకే రామాయణం తీశాను అందరూ చిన్నపిల్లలతో. ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తూ మొత్తం టోటల్ పిల్లలతో. సో ఇందాకే మీ ఫ్రెండ్ ఒకడు అడిగాడు కూడా అదే క్వశ్చన్. సో నువ్వు ఇప్పుడు ఎప్పుడో ఆ ట్రెండ్ స్టార్ట్ చేసావు, బట్ ఇప్పుడు అసలు ట్రెండ్ ఇప్పుడు అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు మళ్ళీ సోషల్ ఏంటని, అంటే ట్రెండ్ని ఫాలో అవుతూ తీయాలనే ఉద్దేశం కాదండి, అలాగే ట్రెండ్కి ఎగనిస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశం అంతకంటే కాదు. నాకు యూఫోరియా కథ నాకు గట్టిగా వెంటనే చెప్పాలనిపించి నేను చదివిన చెప్పాను కదా ఇందాక కొన్ని సంఘటనలు చూసి చదివి ఇది ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు చెప్పి తీరాలి అన్న ఉద్దేశంతో యూఫోరియా మొదలెట్టాను. ఓకే. ఇప్పుడు చూసుకుంటే సార్ అంటే జనరేషన్ బట్టి చాలా వరకు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అందరిలో చేంజెస్ వచ్చేస్తున్నాయి. పేరెంటింగ్ స్టైల్ మారింది, పిల్లల బిహేవియర్ మారింది. సో ఈ మూవీ చూసిన తర్వాత అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అంటే చేంజ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా సార్? అంటే చేంజ్ ఓవర్ నైట్ రాదు కానీ సార్ చేంజ్ అనేది ముందు మనం ఏం జరుగుతుంది సొసైటీలో, ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నామో చెప్పే ఒక కాన్షియస్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది యూఫోరియా సార్. ఇప్పుడు మీరు అంటున్నట్టు అసలు యంత్రం మనిషిగా మారిన రోజులు కాదు, మనిషే యంత్రంగా మారిపోయిన రోజులు. ఇలాంటి స్పీడ్ యుగంలో ఉన్నాం. సో ఇలాంటి టైంలో అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మనం పక్కింట్లో గురించి కాదు, ముందు మన ఇంట్లో చెక్ చేసుకోవాలి. మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, మన ఇంట్లో పిల్లలు ఆ ఫ్రీడమ్ని సద్వినియోగపరుచుకుంటున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నారా, ఎలా కేర్ తీసుకోవాలి సార్? అసలు అది ఖచ్చితంగా కేర్ అయితే తీసుకొని తీరాలి.
సార్. ఇప్పుడు అదే ఈ అడాలసెన్స్ ఏజ్ అనే దాంట్లో మనకి ఒక పేరెంటల్ గైడెన్స్ అనేది కరెక్ట్గా లేకపోతే సార్. చాలా అనార్థాలకు దారితీస్తుంది, సార్. చాలా కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ నిర్లక్ష్యం, పేరెంటింగ్ నిర్లక్ష్యం ఉంటుంది, అది జరగకూడదు. ఓకే. సో అలాగే పిల్లలకి చదువు సంస్కారం, చదువు అనేది మనం నేర్చుకునే విద్యతో మనకి వచ్చేది, గురువులు నేర్పేది. ఎస్ సార్. సంస్కారం తల్లిదండ్రులు నేర్పేది. ఈ రెండు కూడా ఖచ్చితంగా పర్టికులర్ అడాలసెన్స్ ఏజ్లో మనం గట్టి పునాది ఇస్తే అదే వాళ్ళ జీవితం అండి. అక్కడ వాళ్ళు వ్యక్తిగా నిర్మింపబడడం అనేదే వాళ్ళ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అంటే చాలా క్లిష్టమైన దశ అది. సో ఆ దశ గురించే మనం యూఫోరియాలో చెప్తున్నాం. ఓకే. యూఫోరియా అనే టోటల్ కోర్ థీమే అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్. ఓకే. ఈ మూడు అనమాట. ఎస్ సార్. ఈ మూడుని మనం వెరీ న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్లో ఎక్కడ ప్రీచింగ్లు, ఉపదేశాలు, మెసేజ్లు ఉండవండి. మీకు వాస్తవ సంఘటనలన్నింటిలో మీకు నేను డెపిక్ట్ చేస్తాను. సో దాంట్లో మీకు భయం వేస్తుంది, మా బాబోయ్ ఏంటి ఈ ఇంట్లో ఇలా జరిగిందా, మన ఇంట్లోనే ఒకవేళ ఈ పరిస్థితి వస్తే ఓకే. మన పరిస్థితి ఏంటి, సార్. మన పిల్లలు కరెక్ట్గా ఉన్నారా, మనం కరెక్ట్గా ఉన్నామా అని ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకునే ఒక అలాంని అయితే ఈ యూఫోరియా కలిగిస్తుంది. ఓకే. సో యూఫోరియా ఈ టైటిల్తో ఇంగ్లీష్లో మూవీ వచ్చింది, దట్టు సిరీస్ వచ్చాయి, అంటే తెలిసిన టైటిల్. అవును. ఈ ఆలోచించారా సార్? అంటే టైటిల్ అనుకునేవి అప్పుడు కూడా మీరు ఓకే ముందు తెలిసిన టైటిల్ అలా ఏమైనా అనుకున్నారా, లేదా ఎగ్జాక్ట్గా నేను అనుకున్నాను కాబట్టి అదే యూఫోరియా వెబ్ సిరీస్ నేను ఈ టైటిల్ అనుకున్నప్పటికీ ఆ వెబ్ సిరీస్ ఉందని కూడా నాకు తెలియదు. ఎందుకంటే మన ఇండియాలో అప్పుడు ఇంకా అది హెచ్బిఓ సిరీస్, మనకి హెచ్బిఓ ఛానల్లో ఆ సిరీస్ వచ్చే ఇది కాదు, మీకు తర్వాత జియోలోనే ఎక్కడో దొరికింది. సో నేను యూఫోరియా అని టైటిల్ పెట్టిన తర్వాత, నేను టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో పెట్టిన తర్వాత నేను దానికి సంబంధించి సెర్చ్ చేస్తుంటే, R&D చేస్తుంటే నాకు ఈ వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందనేది అప్పుడే తెలిసింది, గూగుల్ చేస్తుంటే. సో అందువల్ల నేను అదేదో వచ్చింది కదా మనం పెట్టకూడదు అనేది ఏం లేదు, అది మంచిదే. నెక్స్ట్ యూఫోరియా అనే పదాన్ని మన యూత్ ఎక్కువ వాడుతుంటారు, కాలేజ్ ఫెస్టివల్లో ఎక్కువ యూఫోరియా అనేది, యూఫోరియా 93, యూఫోరియా 2001 ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలా బాగా పాపులర్. సో అందుకనే ఇంగ్లీష్ టైటిల్ అయినప్పటికీ ఇది ఈ కథకి కరెక్ట్. అందులో నేను ఇందాక మీకు చెప్పిన, నేను టచ్ చేసిన అంశాలు మీకు గమనిస్తే, ఆ యూఫోరిక్ మూమెంట్లో మనల్ని మనం అదుపు చేసుకోకపోతే జరిగే అనర్థాలే ఈ కథ. ఓకే. సో అందుకని కూడా నాకు చాలా యాప్ట్ అని ఈ టైటిల్ అనుకోవడం జరిగింది. సారా అర్జున్ గారు టీజర్ లాంచ్లో తెలుగులో మాట్లాడేసరికి మీ ఆడియన్స్ అంతా షాక్, మంచి స్పష్టంగా బాగా. అంటే తెలుగు ముందే వచ్చా సార్? అంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు తెలుగులో, తర్వాత నాన్న తమిళ్. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్లో క్రేజ్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే ముందే తెలుగు ముందే వచ్చా, లేదంటే టీజర్ లాంచ్ అప్పుడే నేర్చుకుందా సార్ మూవీ? అప్పుడు తెలుగు మీద ఒక అవగాహన ఉంది. ఓకే. సో మన సినిమా తెలుగు డైలాగులన్నీ తనే ప్రాక్టీస్ చేసి మన సినిమాలో తెలుగు తనే చెప్పింది. తెలుగులో మాట్లాడడం తప్పితే చాలా మంది బాంబే ఆర్టిస్టులు చేసేలాగా హిందీలో చెప్పటం స్పష్టంగా తెలుగు మీనింగ్ తెలుసుకొని స్పష్టంగా తన నోటితో మాట్లాడింది. సో అందువల్ల తెలుగు కొద్దిగా ఇంప్రూవ్ అయింది మన సినిమా షూటింగ్ అప్పుడే. సో అందువల్లే ఇప్పుడు తను దీంట్లో ఫంక్షన్లో కూడా, ట్రైలర్ లాంచ్లో కూడా తెలుగు మాట్లాడగలిగింది. చాలా మంది అట్రాక్ట్ అయ్యారు సార్. అవును. సో ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నిట్లో కూడా మ్యూజిక్ గురించి అనుకుంటే, మీరు అనగానే నెక్స్ట్ పర్సన్ గుర్తొచ్చేవాళ్ళు ఆబ్వియస్ మీకు తెలుసు సార్. సో మ్యూజిక్ పరంగా ఇక్కడ ఎందుకు అంటే తనని తీసుకోలేదా, లేదంటే ఆ మ్యూజిక్ మణిశర్మ గారి గురించి మాట్లాడుతున్నాను సార్. మీది బెస్ట్ కాంబో ఎందుకంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది కంప్లీట్గా ఒక జోనర్ మార్చడమే కాకుండా ఒక కంప్లీట్ యూత్ఫుల్ వైబ్ కావాలనిపించింది నాకు. ఈ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది. ఓకే. సో అందుకని
ఒక ఈ యూత్ ట్రెండింగ్లో ఉన్న టెక్నీషియన్లు కొందరు పెట్టుకుంటే నాకు హెల్ప్ అవుతారు. ఎందుకంటే నేను దీన్ని కంప్లీట్గా ఒక జెన్జీ ప్రెజెంటేషన్లోనే దీన్ని ఊహిస్తున్నాను. ఈ ఓకే. కథ అలాంటి డిమాండ్ చేస్తుంది, అలాంటి సౌండ్ని, పిక్చర్ని డిమాండ్ ఓకే. చేస్తుంది. సో అందుకని నేను కూడా కొద్దిగా వేరే వాళ్ళతో వర్క్ చేస్తుంటే నన్ను నేను డిఫరెంట్గా కూడా ప్రజెంట్ చేసుకునే వీలు కలుగుతుంది మనకి. Yes, sir. సో అందుకనే దీనికి కాలభైరవ్ గారిని Yes, తీసుకోవడం జరిగింది. సో అలాగే ఫోటోగ్రాఫర్ని కూడా నేను కొత్త కుర్రాన్ని ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే. ఇలా పిఎస్ వినోద్, రత్నవేలు ఓకే. వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తిని. ఓకే. సో ఇది పక్కగా తీసుకుని అనుకొని ఈ కథకి ఇలాంటి ఇది కావాలనే కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో కీరవాణి గారు, కీరవాణి గారు మీతో అన్నారా సార్? అంటే నా నుంచి మించిపోయాడు కాలభైరవ అని. ఎలా జరిగింది సార్ అది అది? యాక్చువల్గా అంటే పాటలు ఎంత బాగా చేసాడో ఇంకో 2 పాటలు తొందరలో రిలీజ్ అవుతాయి. సార్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత అద్భుతంగా చేశాడు కాలభైరవ. ఓకే. అంటే కీరవాణి గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఆయన మాస్టర్. ఎస్ సార్. సో నేను సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యాక కీరవాణి గారికి నేనే ఫోన్ చేసి మిమ్మల్ని మించిపోయాడు సార్ అని చెప్పాను. ఏమన్నారు సార్? ఆయనే షాక్ అయ్యాడు. ఇంకా తండ్రిగా నాకు అంతకంటే ఆనందం ఉంది. అందులో డైరెక్టర్గా మిమ్మల్ని సాటిస్ఫై చేయడమే నాకు పెద్ద విజయం మా వాడిది సార్. అని అనిపించింది. ఎన్నాళ్ళు పట్టింది సార్ సినిమాకి తీయడానికి? అంటే అంటే సినిమా వర్కింగ్ డేస్ జస్ట్ 61 days అండి. 61 days. 100 కాల్ షీట్స్. ఓకే. బట్ 2 years పట్టింది. 2 years. 2 years పట్టింది. ఎందుకంటే నేను ఫస్ట్ 6 monthsలోనే మేజర్ పార్ట్ అయిపోయింది. సార్. సో తర్వాత ఒక పర్టికులర్ క్యారెక్టర్ కోసం నేను ఒక 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ Okay. గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్యారెక్టర్ కోసం. ఓకే. సో అందువల్ల టైం పట్టడం తప్ప ఓకే. ప్రాజెక్ట్ అయితే ఇది యాక్చువల్ ఎర్లీ 2025లో రావాల్సింది ఎర్లీ 2026లో వస్తుంది. ఓకే. 1 year ముందు రావాల్సింది. ఓకే. అంటే ఇప్పుడు భూమిక గారు కాకపోయి ఉంటే ఎవరై ఉండొచ్చు సార్ తీసుకునేవారు మీరు? ఒకవేళ అడుగుతున్నాను సార్. ఒకవేళ లేదు ఇంకెందుకంటే ఆల్రెడీ తీసుకున్నారు కానీ మామూలుగా ఫిక్స్ అయ్యాం భూమికి గారు అంతే. అంతేనా సార్? సో మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఆల్రెడీ మీకు చెప్పాను సార్. ఇండస్ట్రీలో కూడా మీరు అడిగితే వచ్చి చేసే స్టార్స్ ఉన్న టైంలో సడన్గా అంటే కొంతమంది అనుకున్నది ఇది సడన్గా ఇలా తీస్తున్నారు గుణశేఖర్ గారు అని చెప్పేసి. ఇంకా మీరు ఇంతకుముందు తీసిన మూవీ మృగరాజు కానీ సో మంచి హిట్ సినిమా సైనికుడు సార్. సాంగ్స్ అన్నీ కంటెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి సార్. బట్ ఎక్కడ మిస్యూజ్ అయిందని ఎప్పుడన్నా అనిపించిందా సార్ మీకు? అది సీక్రెట్ ఎవరికి తెలియదండి. చెప్పండి సార్. ఎందుకు ఫెయిల్ అయిందో ఎవరికి తెలియదు. చెప్పండి అంటే అది ఎవరికి తెలియదు. తెలిస్తే ఫెయిల్యూర్ ఎందుకు తీస్తాం, అన్ని హిట్లే తీస్తాం కదా. అవును అవును, అది కరెక్టే సార్. ఆ ఫార్ములా ఎవరి దగ్గర లేదు. కానీ ఎక్కడ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాని చెప్తారు చాలా మంది కారణాలు. సార్. కారణాలుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవి తప్పులు జరిగాయి అనేది నెక్స్ట్ మనం ఆ తప్పులు జరగకుండా చూస్తాము కానీ కొత్త తప్పులు ఏం చేస్తాం తెలియదు. అందువల్ల సినిమాకి హిట్ ఫార్ములా అనేది లేదండి. అది చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, షార్ట్గా అడుగుతాను, షార్ట్గా చెప్పండి సార్. మార్చిన ఒక సినిమా ఏది సార్? జీవితాన్ని మార్చే సినిమా అంటే ఇప్పటి వరకు సినిమాలు జీవితాన్ని ఇప్పుడు అనిపించిందా సార్? సినిమాలు జీవితాన్ని మార్చుతాయని నేను నమ్మను కానీ సార్ సినిమా రంగం నా జీవితాన్ని మార్చింది. అంతే. సూపర్ సార్. మీ డైరెక్షన్లో వహించిన సినిమాల్లో మీకు అత్యంత వ్యక్తిగతంగా దగ్గరైన సినిమా ఏంటి సార్? ఇంకా నేను తీయాల్సిన సినిమా. అవునా సార్? నెక్స్ట్ ప్రతిసారి నేను నా బెస్ట్ నెక్స్ట్లోనే ఇంకా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే. మేబీ యూఫోరియా. యూఫోరియా. ఓకే. సో చారిత్రక సినిమాలు చేయడానికి ప్రేరణ ఏంటి సార్? నేను చిన్నప్పటి నుంచి నాకు హిస్టరీస్ బాగా ఇష్టం. నాన్ డీటెయిల్స్ నాకు అలా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నా డీటెయిలే రుద్రమదేవి. అప్పుడు నేను ఆ కథకి చాలా అట్రాక్ట్ అయ్యాను. అది నేను అప్పుడు మనకు తెలియదు డైరెక్టర్లు అవుతామని. సో డైరెక్టర్ అయిన తర్వాత తీయాలనిపించింది, తీశాను. సూపర్ సార్. సో ఒక సినిమా షూటింగ్లో మీరు ఎదుర్కొన్న ఏదైనా పెద్ద సవాల్ ఏమైనా ఉందా సార్? ప్రతి సినిమాకి ప్రతిరోజు సవాలండి. ప్రతి షార్ట్ వన్స్ ఎక్స్పోజ్ చేసామంటే ఇంకా అది అంతే శాసనం, దాన్ని మార్చలేం. సో అందుకని ఆ
ఎక్స్పోజ్ చేసే ముందు ప్రతి షాట్కి పెయిన్ స్టేకింగ్ ఉంటుంది నాకు. ఓకే. మీరు సినిమా తీసేటప్పుడు ఒక హీరోని ఎంచుకోవాలంటే ఏం ఎంచుకుంటారు సార్? ఒకటి ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆర్ స్టార్ స్టేటస్ సార్? అంటే హీరోలతో తీయాలన్నప్పుడు అండి సార్. ఆ హీరోకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుంటాం. ఓకే సో ఆ హీరోకున్న ఇమేజ్ ఆ స్ట్రెంగ్త్లో దృష్టిలో పెట్టుకుని జనరల్గా వెళ్తుంటాను. సార్. నేను ఒక్కడో విషయానికి వచ్చినా, నాకు చూడాలన్నందుకు వచ్చినా, నేను కథ అనుకున్నప్పుడు వాళ్ళు ఆ పాత్రలు కనబడ్డాయి నాకు. రాస్తున్నప్పుడే చిరంజీవి గారిని చూశాను నేను, రాస్తున్నప్పుడే మహేష్ని చూశాను. ఓకే. సో దీనికి ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి సార్, లేదంటే స్కిప్ చేద్దాము. మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఫ్లాప్ మూవీ, ఎందుకు ఒక ఆలోచన మూవీ పేరు సార్? అంటే అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఎందుకు ఫ్లాప్ అయిందని మనమే షాక్ అవ్వండి. ఎందుకంటే ఓహో ఫ్లాప్ అయిందా, కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు అలాగా ఒక ఫెయిల్యూర్ మూవీకి చాలా కారణాలు కనబడతాయి. సో అందువల్ల పర్టిక్యులర్ మూవీకి ఫ్లాప్ అయిందనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు రీజన్ ఎందుకు అనేది కానీ, నేను ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ప్రతి సినిమాకి ఈక్వల్గా బాధ్యత తీసుకుంటాను. అది ఓకే. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంటే చాలా యంగ్ జనరేషన్, కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త కొత్త స్టోరీస్ తీస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి సార్? అమ్మో సలహాలు ఇచ్చేంత అడ్వైస్ సార్, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి చెప్పండి సార్. పోనీ సలహాలని అడ్వైజ్ అని ఉంటాయి కదా, రావాలనుకునే వాళ్ళకి చెప్పండి సార్. అయితే రావాలనుకునే వాళ్ళకి చెప్పచ్చు, రావాలనుకునే వాళ్ళకి చెప్పండి. చెప్పండి. అంటే డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు సార్, బయటికి కనిపించినంత సులభం కాదు సార్. దానికి చాలా, అంటే మనకు ఇమాజినేషన్ ఎంత ముఖ్యమో అంతకు మించి శ్రమ ముఖ్యం. సో ఈ రెండిటికి సిద్ధపడాలి. అంటే ఓవర్ నైట్ మనం మిరకిల్స్ అయితే క్రియేట్ అవ్వవు సార్. మీరు ఎంత ఇస్తే అంత రిజల్ట్ వస్తుంది. సో అందుకని మీరు ఎక్కడా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే ఇది మాత్రం కాదు, లక్తో కూడింది అసలు కాదు. ఓకే. సో అందువల్ల 1కి 10 సార్లు ఆలోచించి నేను డైరెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు వీటిని ఒక యుద్ధానికి ఒక సైనికుడు ఎలా అయితే సిద్ధం అవుతాడో అలా సిద్ధపడండి. మెయిన్ కావాల్సింది అయితే మాత్రం కామన్ సెన్స్ కావాలి. అది ఓకే. ఒక డైరెక్టర్గా సిక్స్త్ సెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ కామన్ సెన్స్ చాలా అవసరం డైరెక్టర్. ఒక డైరెక్టర్గా అంటే మీ బలహీనత ఏమిటి అని అనుకుంటారు సార్ మీరు? ఒక డైరెక్టర్గా బలహీనత ఎప్పుడన్నా అనుకున్నారు సార్, ఇది నా బలహీనత, ఇది బలహీనత? అదే కొన్నిసార్లు మనం అంటే దీని మీద ఇంత స్టడీ కానీ ఇంత ఫోకస్ కానీ అవసరం లేదు, ఇది కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్న వాటి మీద కూడా నేను అంత ఈజీగా వదలను. దాన్ని కూడా కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా చేస్తుంటాను. అది ఒక రకంగా నా బలహీనత, బలం కూడా. సో మీరు ఒక సినిమాలో కథ ముఖ్యమా లేదంటే విజువల్స్ ముఖ్యమా, ఏదంటే ఏం చెప్తారు సార్? కథ లేదంటే మీకు విజువల్ రాదు, ఏది రాదు. కథే మూలం అన్నిటికీ. మీకు ఏదైనా ముందు కావాల్సింది కథ. ఓకే. ఒకే ఒక్క సినిమాను మళ్ళీ రీమేక్ చేసే అవకాశం వస్తే ఏ సినిమా చేస్తారు సార్? రీమేక్ అసలు చేయరా సార్? ఓకే. మీ కెరియర్లో మీరు తీసుకున్న అత్యంత రిస్కీ నిర్ణయం ఏది సార్? డైరెక్టర్ అవ్వాలనుకోవడమే సార్. డైరెక్షన్ మించిన రిస్క్ ఇంకోటి లేదండి జీవితంలో. సార్ ఇది చెప్తే భయం వేస్తుంది సార్. ఓకే. ఈ తరం డైరెక్టర్స్లో మీరు ఎక్కువ గమనిస్తున్న వ్యక్తి ఎవరు సార్ ఇప్పుడున్న వాళ్ళలో? ఈ తరం అనేది అనొద్దండి, నేను కూడా ఈ తరమే. ఇప్పుడున్న డైరెక్టర్స్లో సార్ చేంజ్ చేస్తాను. నేను కూడా ఇప్పుడు ఉన్నాను. సో
అంటే కరెంట్ డైరెక్టర్స్లోనూ అన్న మీ ఉద్దేశంలో కరెంట్ డైరెక్టర్ సార్. అదే సో అంటే నేను డైరెక్టర్స్ ఎవరైనా ఎవరి వర్క్ బాగున్నా సరే నాకు నచ్చుతుంది. అది sir. చాలా వర్క్లు నాకు చాలా మంది డైరెక్టర్స్ ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళలో. Yes, sir. శేఖర్ కమల్ కానీ, సుకుమార్ కానీ, సార్. క్రిష్ కానీ, ఈ కొత్తగా వచ్చిన సందీప్ రెడ్డి వంగ కానీ, వీళ్ళందరూ కూడా నాకు బాగా ఇష్టమైన దర్శకులే. మొన్న ఒక సినిమా ఓటీటీలో చూశాను. ఆ డైరెక్టర్ పేరు సారీ నేనే గుర్తుపెట్టుకోవాలి. ఏం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది బాగా నచ్చింది నాకు. ఆ డైరెక్టర్ Okay. కూడా బాగా తీసాడు. ఆ బడ్జెట్లో చక్కగా తీసాడు అనిపించింది. ఓకే. ఆ డైరెక్టర్ పేరు ఏంటమ్మా? ప్రీ వెడ్డింగ్ షో అది క్షమించాలి, ఆ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోలేనందుకు. బట్ అది బాగా సినిమా నచ్చింది. గుర్తుంది నాకు సార్. బాగా నచ్చింది. ఓకే. సో ప్రేక్షకులు మీ సినిమాల గురించి గుర్తుంచుకోవాలి అని మీరు కోరుకునేది ఏంటి సార్? గుణశేఖర్ గారి మూవీ అనగానే ప్రేక్షకులు అంటే నేను నాకు జనరల్గానే సార్ అంటే మామూలుగా ఒక బ్యాడ్ సినిమాకి దర్శకుడు అనిపించుకోవడం కంటే ఒక మంచి సినిమాకి ప్రేక్షకుడు అనిపించుకోవడం ఇష్టం. అది బాగా చెప్పారు సార్. అసలు సినిమా కాకుండా గుణశేఖర్ గారు ఎక్కువగా ఇష్టపడే పని ఏంటి సార్? డైరెక్షన్ అయినా సార్? సినిమాయే. అనుకున్నా నాకు సార్. సినిమాలు సినిమా. తీయడం కంటే సినిమాలు చూడటం ఇష్టం. నాకు చాలా Sir. అద్భుతమైన చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ థియేటర్ ఉంది ఇంట్లో. sir. అట్మాసే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటాను. సార్. దాని నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చూడాల్సిందే. సార్. సో సినిమాలు ఎక్కువ చూడటం ఇష్టం నాకు తీయడం కంటే కూడా. ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో ఇది ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా అంటే సినిమా తీస్తున్నారు. కొన్ని హిట్స్ అవుతున్నాయి, కొన్ని అంటే ఫ్లాప్స్ పక్కన పెడితే ఓటీటీస్ లెక్కలేని మూవీస్, సిరీస్ అన్నీ వస్తున్నాయి. థియేటర్స్ వరకు వచ్చే వరకు ఒక సినిమా డైరెక్టర్ ఎంత కష్టపడి మూవీ తీసినా ఆ కాల్ షీట్స్ ఎన్ని, ఆ స్టార్ కాస్ట్ ఏంటి, టెక్నీషియన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ప్రేక్షకుడు ఒక థియేటర్కి వెళ్ళి ఒక్క సినిమాతో అది గుడ్ ఆర్ బ్యాడ్ బాలేదు అన్న ఒక మౌత్ టాక్తో చెప్తే ఆ సినిమా ఇప్పటివరకు ఇక్కడి వరకు ఉండేది ఇలా డౌన్ఫాల్ అవుతుందంటే దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అలాగే చెప్పాలి. ఎందుకంటే మనం కష్టపడిపోయాం, మనం చాలా లైఫ్ పెట్టేసాం దాని మీద అని సాకుతో సినిమాలు చూడమంటే చూడరు. వాళ్ళకి నచ్చలేదంటే నచ్చలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఒక కళాఖండం పేరిట ఒక 5 ఏళ్ళు కష్టపడి ఒక సినిమాని చెక్కి తీర్చిదిద్ది నా సినిమా రిలీజ్ అయిన 3 గంటల్లో ప్రేక్షకుడు చూసి బయటకు వచ్చి చెత్తనంటే చెత్తను యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం చెత్తన 5 ఏళ్ళు తీసాం అని రిలీజ్ అవ్వాలి. అందరూ అలా కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు సార్. చేసి తీరాలి, వాస్తవం కదా అది. రియాలిటీలో ఉంటే యాక్సెప్ట్ చేయాలి సార్. అంతే. ఎక్కువ ఏ జోనర్ మూవీస్ ఇష్టం సార్ మీకు? నాకు జోనరా అనేది పర్టికులర్ కాదు, నాకు సినిమా అంటేనే ఇష్టం. సినిమా అది ఏ జోనర్ అయినా సరే. ఓకే. సో మొత్తానికి యూఫోరియా గురించి అంటే పర్టికులర్గా ఎవరెవరు చూడొచ్చు సార్? ఫ్యామిలీ అంతా చూడొచ్చా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? ఇది ఖచ్చితంగా అంటే ఫ్యామిలీస్ చూసి తీరాల్సిన సినిమా. ఓకే సార్. అంటే ఇది విడివిడిగా చూసినా కలిసి చూసినా ఎలా చూసినా సరే ఇది బాధ్యత కింద ఫీల్ అయ్యి చూడాల్సిన సినిమా. ఇప్పుడు అలాగే నేను అంటున్నట్టుగా బాధ్యత అని చెప్పి నేను ఏదో మెసేజ్లు ఇచ్చి భయపెడతాను సార్. నేను ఒక మిర్రర్ లాగా ఉన్నప్పుడు సొసైటీని రిఫ్లెక్షన్లో చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అది చాలా ఎఫెక్టివ్గా, చాలా కమర్షియల్గా. అబోవ్ ఆల్ నేను కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్. నేనేమి ఆఫ్ బీట్ సినిమాలతోటి తీసేవాడు కాదు. సో అందుకని కమర్షియల్ మీటర్లోనే చక్కగా బాగా ఎంగేజింగ్గా ఫస్ట్ నుంచి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కథ చెప్పడానికే చాలా ఆనెస్ట్గా ప్రయత్నించాను. ఖచ్చితంగా నా ప్రయత్నం మిమ్మల్ని మెప్పిస్తుందని, మీకు నేను ఆడియన్స్కి వాళ్ళ టైంకి చాలా వాల్యూ ఇచ్చే వ్యక్తిని. సో మీ టైము ఏమాత్రం వృధా కాదని నేను భావిస్తున్నాను. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ మధ్య జరిగేది అడుగుతున్నాను. ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకున్నప్పుడు ఒక కథ రాసేసుకుంటాడు సార్.
తర్వాత దానికి ఒక స్టార్ హీరో అంటే హీరోని బట్టి అక్కడ చేంజెస్, కథలో చేంజెస్ జరుగుతాయి సార్. స్టార్ని బట్టి కథ రాయాలా, కంటెంట్ మారాలా, లేదంటే కంటెంట్ని బట్టి స్టార్ మారాలా సార్? ఏం చెప్తారు సార్? అంటే ఎప్పుడైనా సరే కథ బేసిక్ కథ చాలా ఇంపార్టెంట్ అండి. ముందు కథని కథగానే చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఉంటాయి హీరో సెంట్రిక్ ఫిల్మ్స్ సార్. సో వాటిని కొద్ది కమర్షియల్ యాంగిల్లో ఆ హీరోకున్న ఇమేజ్ దృష్ట్యా కొన్ని మనం ఇంప్రొవైజేషన్స్ ఆన్సెట్ చేయటం కూడా మంచిది. సో లేదు ఇది స్టోరీ బేస్డ్ ఫిల్మ్ అంటే దాన్ని ముట్టుకోకూడదు, స్టోరీ బేస్డే వెళ్ళాలి. ఇప్పుడు హీరో ఓరియంటెడ్ ఫిలిమ్స్, హీరో సెంట్రిక్ కమర్షియల్ ఫిలిమ్స్ స్టోరీ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం మిగతా హంగులు చాలా అవసరం. ఆ హంగుల కోసం మీకు స్పాట్లో కథని ఇంప్రొవైజ్ చేస్తూ ఇది చేయటం అనేది నాకు తెలిసి అవసరం కూడా. ఎస్ సార్. ఇది ఫ్యాన్స్ క్వశ్చన్ సార్. మళ్ళీ అనుష్క గారితో మళ్ళీ ఎప్పుడు వర్క్ చేస్తున్నారు సార్? మీ అండర్లో మేము ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్ మూవీ? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతాపరుద్రుల్లో రుద్రమదేవి పాత్ర మామూలు పాత్ర కాదు. అంటే 80 ఏళ్ల వయసులో ఆవిడ ఏనుగుతో పోరాడింది రుద్రమదేవి. సో ఆ ఎపిసోడ్ మామూలుగా ఉండదండి, గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుంది. సో అందుకని ఆ ప్రతాపరుద్రుడు అనే ప్రాజెక్ట్లో మళ్ళీ అనుష్క గారు రుద్రమదేవిగా ఆవిడ క్యారెక్టర్ ఆర్క్ అందులో ముగిపోతుంది. సూపర్ సార్. ఇదే మేము కోరుకున్నాము. అండ్ మీరు మీ మూవీస్, హిస్టారికల్ మూవీస్ అన్న మాకు చాలా ఇష్టం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ మీకు చెప్పాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీస్ అన్నీ ఇంకిన్ని మీరు మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆడియన్స్ తరపు నుంచి కూడా చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.